హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. సంజు శాంసన్ అక్కడ చేజ్ని బాగా టైం చేశాడు, బాగా లీడ్ చేశాడు. ధ్రువ్ జురేల్ అద్భుతమైన సహకారాలు అందించాడు. ఒక ట్రికీ స్కోర్, ఒక టఫ్ స్కోర్ని అక్కడ లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్తో ఎదుర్కొని ఆ చేజ్ అనేది సక్సెస్ఫుల్గా ముగించి 16 పాయింట్లు తెచ్చుకొని క్వాలిఫైయింగ్ మార్క్ రాలేదు, కానీ క్వాలిఫై అయిపోయినంత విధంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ పర్ఫామ్ చేయడానికి ముఖ్య కారణమయ్యాడు. వాళ్ళ బౌలర్లు కూడా అంతే విధంగా దోహదపడ్డారు. అండ్ ఈ మ్యాచ్లో ఆ లాస్ట్ షాట్ కొట్టిన తర్వాత ఒక కేక, ఒక అరుపు అనేది కనిపించింది, ఒక రోర్ కనిపించింది శాంసన్ది. అది ఎవరి కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లా. ఈ మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ అసలు ఈ మ్యాచ్ ఫస్ట్ 2 ఓవర్లు అయిపోయేసరికి ఇంకా ముంబై ఢిల్లీ మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఆ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్కి షిఫ్ట్ అయ్యే లోపల 2 వికెట్ల డమాల్. అక్కడ ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో క్వింటన్ డికాక్ కొట్టాడు. మరొకసారి ఫస్ట్ ఓవర్లో ట్రెంట్ బోల్ట్ వికెట్ తీశాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగినప్పుడు కూడా ట్రెంట్ బోల్ట్ ఒక షాట్ కొట్టి ఫైనల్కి చిక్ అవుతాడు. మన డికాక్ ఒక షాట్ కొట్టి ఫైనల్కి చిక్ అవుతాడు బోల్ట్ బౌలింగ్లో. తర్వాత సందీప్ శర్మ అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. సందీప్ శర్మ యాక్చువల్గా మనం చెప్పాలంటే కనుక T20లో అతను 200 వికెట్లు అంతా తీసాడు ఆల్రెడీ. ఓవరాల్ T20స్లో ఒక ఫినామినల్ బౌలర్, ఒక అద్భుతమైన టెంపర్మెంట్ ఉన్న బౌలర్. ఏ ఫ్రాంచైజీకి వెళ్తే ఆ ఫ్రాంచైజీకి తన వంతు సహాయ సహకారాలు అందివ్వడం మాత్రమే కాదు, 100% ఇచ్చాడు. ఒక ఇంజరీ సబ్స్టిట్యూట్గా వచ్చాడు, ఒక మెయిన్ బౌలర్గా మారాడు. టాప్ ఆర్డర్ బౌలర్ దగ్గర నుంచి డెత్ బౌలింగ్ కూడా వేయాలి స్వామి అని చెప్తే దానికి కూడా రెడీ అయ్యాడు. ఇంజరీ అయిపోయి వచ్చిన తర్వాత కూడా అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేస్తూ చాలా సిద్ధంగా ఉన్నాడు. సిద్ధం అనే మాట అండర్లైన్ చేసుకుని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి. దేనికి సిద్ధం ప్రత్యేకించి చెప్పక్కర్ల. అతను మార్కస్ స్టాయినిస్ వికెట్ తీశాడు. అంతకుముందు మ్యాచ్లో సెంచరీ, ఈసారి మాత్రం ఏమీ చేయాలి. కానీ దీపక్ కూడా వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, దీపక్ కూడా బాగా ఆడుతున్నాడు. కృష్ణప్ప గౌతమ్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి, టీంలో కొంచెం అటు ఇటు రావాలి, మార్పులు రావాలి. ఈసారి పెద్దగా ఆ మిడిల్ ఆర్డర్లో కానివ్వండి, ఆ టాప్ ఆర్డర్ కానివ్వండి ఒక పరీక్షకి గురవాలి. దానికి కారణం ఏంటంటే దీపక్ కూడా అండ్ అలాగే కేఎల్ రాహుల్ ఆ ఫస్ట్ 2 వికెట్లు పడిన తర్వాత ఒక అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫస్ట్ 6 ఓవర్ల తర్వాత 46 స్కోర్, కానీ 2 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంత ఉందో చూడొచ్చు. 46 in 6 ఓవర్లు ఏం దబ్బా ఇది అనుకున్నారు. క్రమేణా స్కోరింగ్ రేట్ పెరుగుతూ 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 వెళ్ళింది. 10 రన్ల పర్ ఓవర్ దాటుకుంటూ వెళ్ళింది. ఇద్దరికిద్దరు మంచి షాట్లు ఆడారు. కేఎల్ రాహుల్ క్లాసిక్ షాట్స్ ఆడుతుంటే దీపక్ కూడా కాస్త రిస్క్ తీసుకొని టెంపో పెంచే ప్రయత్నం చేశాడు. అందుకే ఆ టెంపో పెంచే ప్రయత్నం చేయడంలో దీపక్ కూడాను సక్సెస్ఫుల్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా బాగా ఆడుతూ వచ్చాడు. పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి కష్టపడ్డారు రాజస్థాన్ రాయల్స్. రన్స్ వెళ్ళడం చూసాం, కొంత స్పిన్నర్లు కూడా కొంచెం వేవర్డ్గా ఉండడం చూసాం, వాళ్ళు రిస్క్ తీసుకొని ఆడడం చూసాం. ఎట్టకేలకు ఆ భాగస్వామ్యం అనేది బ్రేక్ అయింది, బాగానే ఉంది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక 15 ఓవర్ మార్క్ తర్వాత మీరు చూసుకుంటే దేవర్ హ్యాపీలీ గోయింగ్ అరౌండ్ 220, 230, 220, 230కి వెళ్ళే అద్భుతమైన అవకాశాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అవి రాకుండా ఉండడానికి మీకు 17, 18, 19, 20 ఓవర్లు ఏ విధంగా బ్రేక్ లేసి ఆలోచించుకోవచ్చు. అద్భుతమైన రీతిలో ట్రెంట్ బోల్ట్ ఓవర్ కానీ అలాగే ఆవేష్ ఖాన్ లాస్ట్ ఓవర్లు కానీ 2 ఓవర్లు వాళ్ళని పూర్తిగా నడ్డి విరుక్కొట్టేంత పనులు చేసి. అలాగే ఇక్కడ దీపక్ కూడా బాగా ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు అనుకున్నాం. మ్యాచ్ ముందుకు వెళ్ళేసరికి కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ అనేది డ్రాప్ అయింది. అదేమి కావాల్సి వచ్చి డ్రాప్ అవ్వలేదు, అతనేమి మైల్ స్టోన్ కోసం ఆడలేదు. అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. అతనికి కూడా రియలైజ్ అయ్యాడు స్ట్రైక్ రేట్ ఎక్కడో ఒక దెబ్బతింటోంది, ఇదేం గోల అనుకుంటూనే ఉన్నాడు. అండ్ మొత్తం మీద అతను అవుట్ అయిపోవడం కానివ్వండి, ఆ తర్వాత మీకు ఆవేష్ ఖాన్ బోల్ట్ అలా వేయడం కానివ్వండి, సందీప్ శర్మ ఓవర్ వేయడం కానివ్వండి, అంతకుముందు కొంచెం వైడ్ 4 అశ్విన్ అటు ఇటు అయినా కూడా ఆ ఓవర్లు చూసాం ఏం జరిగిందో. బట్ ఓవరాల్ సెటప్ మీరు చూసుకుంటే కనుక 220 కాకుండా 196 దాకా రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఒక 25 రన్లు రెస్ట్రిక్ట్ చేయగలిగారు, విచ్ ఇస్ అ ఫినామినల్ అచీవ్మెంట్. అండ్ అందులోనే డెత్ బౌలర్స్ ఎవరు, ఆవేష్ ఖాన్ అండ్ అలాగే సందీప్ శర్మ. బుమ్రా తర్వాత 3 మోస్ట్ ఎఫెక్టివ్ డెత్ బాల్ బౌలర్స్ కానీ టాప్ ఆర్డర్ బౌలర్స్ కానీ ఎవరు అంటే నటరాజన్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ. మరి ఈ ముగ్గురులో ఎవరు వెళ్తారో ఆ ఒక ఫ్లైట్లో అనేది ఎవడికి తెలియదు. ఈ ముగ్గురు వెళ్తే కనుక కష్టంగానే ఉంటుంది, టీం సెట్ చేయడం కష్టంగానే ఉంటుంది. ఇద్దరిని తీసుకెళ్ళి ఒకళ్ళు స్టాండ్ బైలో పెట్టుకున్నా బాగుంటుంది. ఒకరిని తీసుకెళ్ళి ఇద్దరు స్టాండ్ బైలో పెట్టుకుంటే ఓకే అనుకుంటాం. ముగ్గురిని తీసుకెళ్లకుండా వెళ్ళారంటే కనుక వాట్ ఈస్ దిస్ అనుకుంటాం. ఎలాగైనా సరే ఈ ముగ్గురులో ఇద్దరు ఖచ్చితంగా ఆ స్క్వాడ్ ఆఫ్ 15లో ఉండాలి. అండ్ అందరికీ అర్హత ఉంది, ఎందుకంటే టాప్ ఆర్డర్లో వేయగలరు, స్వింగ్ చేయగలరు. సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ ఇద్దరు టాప్ ఆర్డర్లో వేయగలరు, వాళ్ళిద్దరు డెత్లో వేయగలరు. నటరాజన్ డెత్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, మిడిల్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వీళ్ళు కాకుండా ఇంకే బౌలర్ ఉన్నాడు బుమ్రా తర్వాత అంత నమ్మకం ఇచ్చింది ఎవరూ లేరు. సో చూద్దాం, మే ఫస్ట్ ఏదో అంటున్నారు డెడ్ లైన్, అప్పటిదాకా ఆలోచిద్దాం. సరే, స్టిల్ 196 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్, అది గుర్తుపెట్టుకోవాలి.
196 అనేది లక్నో సూపర్ జైంట్స్కున్న వాళ్ళు డిఫెండింగ్ చేయగలిగే కెపాసిటీలో ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. వాళ్ళు ఏం చేశారు, అమిత్ మిశ్రా సాబ్ని తీసుకొచ్చారు. మిషీ బాయ్ ఐపీఎల్లో ట్రూలీ ఒక లెగ్ స్పిన్నింగ్ చరిత్ర అనేది రాసుకుని ఐపీఎల్ గురించి రాసుకుంటే కనుక చహల్ గురించి మనం ఎలాగైతే గొప్పగా చెప్పుకుంటూ ఉంటామో అమిత్ మిశ్రా గురించి, పీయూష్ చావ్లా గురించి కూడా అంతే గట్టిగా చెప్పుకోవాలి. అమిత్ మిశ్రా గురించి ఇంకా గట్టిగా చెప్పుకోవాలి, ఎందుకంటే 41 yearsలో కూడా ఇంకా ఆ డ్రిఫ్ట్, ఆ స్పిన్ చాలా బాగా కనిపించాయి. అంటే ఒక లెగ్ స్పిన్నర్స్ డిలైట్ అతను వేస్తుంటే, ఎస్పెషల్లీ రేయాన్ పరాగ్ వికెట్ పడినప్పుడు చహల్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేశారు. అనుకున్నాడు చహల్కి అర్థమైంది అక్కడ వేస్తున్నాడు, ఇక్కడ ఒక 6 ఇచ్చాడంటే ఇంకొక చోట ఎక్కడో ఒక టెంప్ట్ చేస్తాడు, వికెట్ తీస్తాడు అని. క్లాసికల్ లెగ్ స్పిన్నర్స్ డెలివరీ. వైడ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ వేయాలా, కొంచెం ఫ్లైట్ చేయాలా, బ్యాట్స్మెన్ షాట్ ఆడమని చెప్పి టెంప్ట్ చేయాలా, కాసంత స్పిన్ తిరగాల, మిడిల్ ఆఫ్ ద బ్యాట్ తగలకూడదు, పక్కన తగలాలి, బాల్ గాలిలోకి ఎగరాలి, స్వీపర్ ఓవర్ క్యాచ్ పట్టుకోవాలి. క్లాసికల్ లెగ్ స్పిన్నర్స్ డిస్మిసల్ వైట్ బాల్ క్రికెట్లో అమిత్ మిశ్రా అదే చేశాడు. అంతకన్నా ముందు ఏం జరిగింది, 196 టార్గెట్ చేద్దామని వచ్చినప్పుడు జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్ వాళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ బాగా ఇచ్చారు. కొంచెం జాస్ బట్లర్ 2-3 బాల్ బీట్ అయ్యాడు, మ్యాట్ హెన్రీ బౌలింగ్ వేస్తుంటే ఏం దబ్బా అనుకున్నారు, ఒక రిస్క్ తీసుకొని తన రిలీజ్ షాట్ ఆడాడు, అంతా బాగానే ఉంది. యశస్వి జైస్వాల్ స్టార్టింగ్ 2 overs అద్భుతంగా స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత గట్టిగా షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. ఇది ఇబ్బంది అవుతుంది. ఇది ప్రతిసారి యశస్వి జైస్వాల్కి జరుగుతూనే వచ్చింది. గట్టిగా షాట్లు ఆడే ప్రయత్నం చేస్తాడు, అది సమ్ టైమ్స్ కొంచెం ఓవర్ డూ చేస్తాడు. అందుకే అతనికి స్టార్ట్లు ఉంటాయి కానీ పెద్ద రన్స్ అనేవి రాలేదా అని చెప్పి కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తాయి. ఆల్దో పెద్ద రన్లు కూడా కొట్టాడు కాదనట్ల. టెస్ట్ మ్యాచ్లో ఆ పనులు చేయడు. ఆ పనులు చేసినా కూడా మీకు ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి వర్కౌట్ అయిపోతుంది. ఇక్కడ క్లియర్గా అతను చాలా గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు, స్ట్రైక్ రేట్ డ్రాప్ అయింది, మళ్ళీ రిలీజ్ షాట్ ఒక బౌండరీ వచ్చింది, ఆ తర్వాత అతను అవుట్ అయ్యాడు. జాస్ బట్లర్ పక్కకి జరిగి ఆడదనుకుంటే స్ట్రైట్గా వికెట్ కేసాడు, వికెట్ పడింది. వీళ్ళు 2 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత రేయాన్ పరాగ్ వికెట్ పడింది. అతను మంచిగా ఫామ్లో ఉన్నాడు, ఆడేస్తాడు అనుకుంటున్న సమయంలో అతను వికెట్ పడింది. అండ్ దెన్ దేవర్ 78 for 3. ఆ తర్వాత 2 ఓవర్లు లిటరల్గా ఏ పరుగులు ఇవ్వలేదు, ఏం పరుగులు రాలా నెక్స్ట్ 2 ఓవర్స్లో. అండ్ రిక్వైర్డ్ రేట్ వాస్ గోయింగ్ అరౌండ్ 12.5. అటువంటి పరిస్థితుల్లో ధ్రువ్ జురేల్ అతను కూడా ఫస్ట్ 6 balls ఒకటే కొట్టాడు. సంజు అక్కడ రెడీగా ఉన్నాడు, అతను కూడా ఓన్లీ రన్ బాల్ ఆడడం, ప్రతి బాల్ సింగిల్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఓకే అమిత్ మిశ్రా ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు, సరే ఇంకెవరు రావచ్చు బౌలింగ్కి, ఓకే ఎవరైనా ఉన్నారా లేదా ఏంటి పరిస్థితి, స్టాయినిస్ వచ్చాడు, ఆల్రెడీ జైస్వాల్ వికెట్ తీసాడు, దీన్ని ఎట్లా ఆడుకోవాలి, వీళ్ళు ఎట్లా తీసుకొస్తారు ఒక క్యాలిక్యులేషన్ ఆల్రెడీ సంజు శాంసన్ మైండ్లో వెళ్ళింది. సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురేల్ ఆడిన ఇన్నింగ్స్లో ఆ రిజరెక్షన్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ జరుగుతూనే వచ్చింది. సంజు శాంసన్ కంఫర్టబుల్ ఈవెంట్ ఓవర్ 200 స్ట్రైక్ రేట్. ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తున్నాడు కానీ 200 స్ట్రైక్ రేట్తో బిల్డ్ చేస్తున్నాడు. దానికి కారణం అతని 6 hitting అబిలిటీ. ఎంత అద్భుతంగా 6లు కొడుతున్నాడు చూడండి. అదేమి స్టార్టింగ్ వచ్చి బాల్ హార్డ్ అండ్ న్యూగా ఉన్నప్పుడు ఆడ అలాగని చెప్పి పరిస్థితులు బాగా అనుకూలించేసాయి, ఫుల్ ఇంకా రిస్క్ తీసుకోవచ్చు అనే పరిస్థితుల్లోనూ రాలా. టీంని గెలిపించాలి అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అలాంటి సమయంలో బాగా ఆడాలి అని డిసైడ్ అయ్యాడు, వచ్చాడు. ధ్రువ్ జురేల్ కూడా మంచి సపోర్ట్ అనేది అందించాడు. కావాల్సిన 2 ఓవర్లు వాళ్ళకి 2 ఓవర్లు వచ్చేసాయి. ఒక 11th over 12th over పడింది. ఆ తర్వాత మళ్ళీ మోసిన్ ఖాన్ ఓవర్ ఇంకోటి పడింది. ఆ 2 ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఆ 2 ఓవర్లు కలిపి దాదాపుగా 40 పరుగులు వచ్చాయి. దాంతో రిక్వైర్డ్ రేట్ అని టక్కర్ కిందకి దిగిపోయింది. ఆ తర్వాత ఎవరు వేసినా కూడా ఇంకంతే, ఇంకా ఆడుకుంటూ పోవడమే, ఎక్కడ కూడా ఆగల. సో వాళ్ళు ఆ దాడి చేసే విధానం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక సింగిల్స్ మీద ఫోకస్ చేస్తూనే 6 hitting మీద, క్లీన్ 6 hitting మీద ఫోకస్ చేస్తారు. అటు జురేల్ కానివ్వండి, ఇటు శాంసన్ కానివ్వండి. బండ కొట్టుడు హార్డ్ షాట్లో వెళ్ళాల, చాలా క్లీన్గా ఆడారు. అండ్ వాళ్ళ పార్ట్నర్షిప్ చూడండి, 78 దగ్గర నుంచి మ్యాచ్ గెలిపించారు. 120 పైన పార్ట్నర్షిప్ కొట్టారు. 120 పైన పార్ట్నర్షిప్ ఎన్ని డెలివరీస్లో వచ్చాయి మీకు క్లియర్గా అర్థమవుతుంది. 8th overలోనో 9th overలోనో వికెట్ పడింది. చాలా సింపుల్గా కొట్టేశారు. ఇంకో 2 ఓవర్లు ఉండగానే కొట్టేశారు. సో 10 ఓవర్లు అంత పెద్ద పార్ట్నర్షిప్ నమోదు చేయగలిగారు. ధ్రువ్ జురేల్ 50 కొట్టాడు, సంజు శాంసన్ 50 కొట్టాడు. అండ్ ఎక్కడ కూడా లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒకే ఒక రన్అట్ ఛాన్స్ అనేది సాలిడ్గా వచ్చింది. మరి అది వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఎస్టా కుర్తురు అండ్ అలా ఇటు సైడ్ బౌలర్ కూడా పెద్దగా పట్టుకోలేకపోయారు. దట్స్ డిఫరెంట్ స్టోరీ, అది వదిలేయండి. బట్ వీళ్ళిద్దరు ఆడిన ఆట తీరు చూస్తుంటే కనుక వావ్ అనిపించేలా చేశారు. సరే పిచ్ బికేమ్ బెటరా, డ్యూ వచ్చిందా, ఈ కండిషన్స్ ఎటు తిరిగి ఉండేవి. బట్ స్టిల్ అట్ 78 for 3. ఆ తర్వాత మీకు షిమ్రాన్ హెట్మయర్ అండ్ అలాగే రోమన్ పవల్ స్పిన్నర్స్ ఉన్నారు. ఇక్కడ ఏంటి పరిస్థితి, ఇంకొక వికెట్ పడిందంటే కనుక మళ్ళీ అశ్విన్ వస్తాడు, ఎలా ఆడాలి ఏంటిది అనుకుంటున్న టైంలో ధ్రువ్ జురేల్ రూపంలో సంజు శాంసన్కి తోడు దొరికింది. అండ్ సంజు ఫినిష్ చేసిన తర్వాత గట్టిగా ఆ రోర్ అనేది స్ట్రైట్ అవే టు ద సెలెక్టర్స్ అని, అరే నన్ను చూడండి. ఎందుకంటే ఈ మ్యాచ్ మనం ఆల్రెడీ చెప్పాం, ఇట్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్ 2 teams అండ్ ఆల్సో అ బ్యాటిల్ ఫర్ అ స్పాట్ బిట్వీన్ 2 players. 2 టీంల మధ్య పోటీ మాత్రమే కాదు, 2 మనుషుల మధ్య పోటీ ఆ ఒక T20 World Cupకి అని.
ఆ ఇద్దరు మనుషులు సారథులు అవ్వడం, ఆ ఇద్దరు మనుషులు కీపర్లు అవ్వడం, ఒకడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవ్వడం, ఇంకోటి వన్ డౌన్ బ్యాట్స్మెన్ అవ్వడం, ఇద్దరు బాగా ఆడు. వాళ్ళ కేఎల్ రాహుల్ కూడా బాగా ఆడాడు. అతని ఇన్నింగ్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఏమనిపించలే. సరే క్రమేణా కొంచెం ముందుకెళ్ళేసరికి వాళ్ళు బౌలింగ్ బాగా వేశారు, మొన్నటి షాట్లు కూడా సరిగ్గా తగలేదు కాబట్టి కాస్త స్ట్రైక్ రేట్ అనేది తగ్గింది. ఐడియలీ ఇంకొక 10 రన్లు ఎక్స్ట్రా కొట్టుంటే బాగుంటుంది అతనికి కూడా తెలుసు. అది అయ్యింది. బట్ స్టిల్ ఈ ప్లేడ్ ఫెంటాస్టిక్. నాకు 2 వికెట్లు పడిన తర్వాత ఎలా ఆడాలో అలాగే ఆడాడు. అక్కడ మళ్ళీ ఇదేం గోల్ అనుకుంటున్న టైంలో సంజు శాంసన్ ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయకుండా ఉంటే అతనికి తెలుసు అతని డోర్లు ఆల్మోస్ట్ క్లోజ్ అవుతాయి. సో అక్కడ మ్యాచ్ గెలిపించడం మాత్రమే కాదు, అతని డోర్లు ఓపెన్గా ఉంచుకోవడం కూడా అతను ఆలోచిస్తూ వెళ్ళాడు. అండ్ అందుకే ఈ ఇన్నింగ్స్ అనేది బ్యాటిలింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రెషర్స్. ఆన్ఫీల్డ్ ప్రెషర్ ఉంటుంది, స్కోర్ బోర్డు ప్రెషర్ ఉంటుంది, ఆ తర్వాత పాయింట్స్ టేబుల్ ప్రెషర్ ఉంటుంది. దానికి తోడు వరల్డ్ కప్కి వెళ్ళాలి అని చెప్పి ఒక ఆశ, ఆ ఆకాంక్ష ఇచ్చే ఒక ఒత్తిడి కూడా ఉంటుంది. అన్నింటినీ కూడా జయించగలిగాడు సంజు శాంసన్. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 డౌన్ 2 డౌన్ పొజిషన్లో ఎంత హాయిగా ఇమిడిపోతాడు సంజు శాంసన్. ఒకవేళ కనుక విరాట్ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తారంటే 1 డౌన్ సూర్య, 2 డౌన్ శాంసన్, 3 డౌన్ దూబే, టీం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక లెఫ్ట్ హ్యాండర్ కూడా ఉన్నాడు, స్పిన్నర్ని కొట్టాలంటే దూబే కావాలి టీంలో. లేదు ఒకవేళ మీరు జైస్వాల్తో ఓపెన్ చేస్తాం అనుకుంటున్నారంటే మీరు పంతని తీసేయండి కీపర్గా, శాంసన్ని పెట్టుకోండి కీపర్గా. జైస్వాల్, రోహిత్, విరాట్ కోహ్లీ అండ్ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ బాగా ఆడుతున్నాడు. 3 డౌన్లో కూడా బాగా ఆడగలడు. 3 డౌన్ అంటే ఒక 10 ఓవర్లో 11 ఓవర్లు వచ్చాయంటే లాస్ట్లో ఫినిష్ కూడా చేయగలడు. అక్కడ బాగుంది ఆప్షన్ అతనికి. అన్ని విధాలుగా బాగా సరిపోతున్నాడు. కీపింగ్ బాగుంది, గేమ్ రీడింగ్ బాగుంది. T20 గేమ్ ఓన్లీ గాట్ బెటర్. సరే ఇంటర్నేషనల్ క్రికెట్లో మీకు కొంతమంది ప్రతి మ్యాచ్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితికి ఏర్పడుతుంది. వివిఎస్ లక్ష్మణ్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. అలాంటి జోన్లోనే కొంతవరకు రాయుడు వెళ్ళాడు. అలాంటి జోన్లో మొదటి మ్యాచ్ నుంచి సంజు శాంసన్ ఉన్నాడు. అది అన్ఫార్చునేటే. 2-3 మ్యాచ్లు ఆడకపోయేసరికి ఏం దబ్బా ఇది అనుకున్నారు. ఎందుకంటే కొంచెం ఒక ఎట్లా చెప్పాలంటే కనుక ఒక ప్రొడ్యూజియస్ టాలెంట్ అంటారు కదా, బాగా ఆడుతున్నాడు అబ్బాయి, తను ఏదో ఒకటి ఉందని చెప్పి కొంత ప్లేయర్లు ఇండికేషన్స్ ఇస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటివి కనిపిస్తున్నప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు. స్లో వికెట్ అయినా ఫాస్ట్ వికెట్ అయినా స్పిన్కి దొరికే ఒక వీక్నెస్ని కూడా అధిగమించుకొని ఆడే తీరు బాగుంది. సో సంజు నిజు బాల్. సంజు షుడ్ బి ఆన్ దట్ ఫ్లైట్, షుడ్ బి ఇన్ దట్ 11. ఆ ఫ్లైట్లోనూ ఉండాలా, ఆ 11లోనూ ఉండాలి. మీరు కావాలంటే పంతిని కీపర్ పెట్టుకొని కూడా ఆడుకోవచ్చు, సంబంధం లేదు, ప్రాబ్లం లేదు. బట్ వీళ్ళు ఇద్దరు ఉంటే కనుక ఇటువంటి ట్రిక్కీ చేజ్ని బాగా అద్భుతంగా లీడ్ చేయగలని నమ్మకాన్ని అయితే ఇస్తాడు. స్టిల్ T20 వరల్డ్ కప్లో చాలా సమీకరణాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. ఎలాంటి సమీకరణాలు అంటే ఎవరిని చూస్తారు, ఏం చేస్తారు, ఏంది పరిస్థితి అని. వీ కెనాట్ సెలెక్ట్ అ పర్ఫెక్ట్ T20 11 ఈ T20 వరల్డ్ కప్కి. అందుకే ఎప్పుడు చెప్పేది, వన్డే వరల్డ్ కప్కి అయితే మంచి టీంని సెలెక్ట్ చేయగలరు, టెస్ట్ మ్యాచ్కి అయితే మంచి టీంని సెలెక్ట్ చేయగలరు. కానీ స్క్వాడ్ ఫర్ T20 ఇండియాకి ఆల్వేస్ అ ట్రబుల్. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ దాకా కూడా ఆ ట్రబుల్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెప్యుటేషన్ ఇన్ చెక్. ఆ రెప్యుటేషన్ వదిలితే కానీ సరే ఒక ఫ్రీ స్పిరిటెడ్గా తీసుకుని వెళ్ళాలనుకుంటుంది. రిజల్ట్ ప్రెషర్ అనేది చాలా గట్టిగా ఉంది కాబట్టి థింగ్స్ విల్ బి డిఫరెంట్. దాని గురించి మనం సోమవారం మాట్లాడుకుందాం, ఆ వీడియో గురించి, దాని సంగతి గురించి. బట్ ఇక్కడ పాయింట్స్ టేబుల్ పరంగా మాట్లాడుకుంటే RR is at 16. దే డిడ్ అ మ్యాసివ్ ఫేవర్ ప్రతి ఒక్కరికి. KKRకి, SRHకి, DCకి, చెన్నైకి, అందరికీ పెద్ద ఫేవర్ చేసి పెట్టింది లక్నో సూపర్ జైంట్స్ని అక్కడే ఉంచి. 2 విజయాలతో బ్యాక్ టు బ్యాక్ వచ్చి ఇది కూడా గెలుచుంటే 3వ విజయం వచ్చేది. వాళ్ళు 12 పాయింట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రాజస్థాన్ 14 దగ్గరే ఉండేది. ఏంటబ్బాయి లక్నో సెకండ్ స్పాట్కి వెళ్ళిపోతుందా అనే ఆలోచన అనేది ఇంకొంచెం బలపరచడం అనేది అయిపోయేది ఆ విజయం వల్ల. అది ఏమీ జరగకుండా రాజస్థాన్ రాయల్స్ గెలిచారు, 16 పాయింట్స్తో ఉన్నారు. స్టిల్ ఆ క్యూ అనేది ఆటోమేటిక్గా రాదు, ఎందుకంటే ఇంకొన్ని టీమ్స్ కూడా 18 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. SRH కానీ, KKR కానీ, LSG కానీ, టు అన్ ఎక్స్టెంట్ DC కూడా అన్ని గెలుచుకుంటే వాళ్ళు వెళ్ళగలరు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన వాళ్ళు వెళ్ళగలరు. కాబట్టి ఆ ఒక ఆస్పెక్ట్ అనేది ఉంది కాదనట్లా. బట్ స్టిల్ దే ఆర్ క్వాలిఫైడ్ అని చెప్పుకోవచ్చు, ప్రిటీ మచ్ క్వాలిఫైడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫెంటాస్టిక్ చేజ్ ఇది. అండ్ బౌలర్స్ని మళ్ళీ మెచ్చుకోవాలి. మనం సంజు గురించి మాట్లాడుకున్నా కానీ సందీప్ శర్మ అతను చూపిస్తున్న ఒక కన్సిస్టెన్సీ, ఆవేశకాన్ని, కొత్త రోల్ని అతను యాక్సెప్ట్ చేసిన విధానం, అడాప్ట్ అయిన విధానం, వీటన్నిటిని కూడా మెచ్చుకోవాలి. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది రాజస్థాన్ రాయల్స్ గురించి. మీరేమనుకుంటున్నారు?